మనందరి ఇళ్లల్లో నిమ్మకాయ కామన్గా ఉంటుంది కదా, కాని దాని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఆ పసుపు రంగు తొక్క కింద మనం అస్సలు ఊహించని ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఈరోజు మనం కేవలం నిమ్మరసం గురించి మాత్రమే కాదు, ఆ నిమ్మకాయ పూర్తి శక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎప్పుడూ రసం పిండేసి పనికిరాదని పడేసే భాగంలోనే నిమ్మకాయ అసలైన పవరంతా ఉంటే, ఈ ఒక్క ప్రశ్న చాలు నిమ్మకాయ మీద మనకున్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తుంది. సరే, ముందుగా అందరికీ తెలిసిన విషయంతోనే మొదలుపెడదాం. అసలు నిమ్మరసం ఎందుకంత ఫేమస్? దాని వెనకున్న పవరేంటి? దాని వెనుకున్న సీక్రెట్ అంతా ఈ ఒక్క నంబర్లోనే ఉంది, 53 మిల్లీగ్రాములు. ఏంటిదంటారా? ప్రతి 100 గ్రాముల నిమ్మకాయలో మనకు దొరకే విటమిన్ సి అనమాట. ఇది మనకు రోజూ కావాల్సిందాంట్లో చాలా పెద్ద భాగం. అందుకే నిమ్మరసానికి అంత పేరు. మరి ఈ విటమిన్ సి మన బాడీకి ఏం చేస్తుంది? ఇది ఒక డిఫెన్స్ సిస్టమ్ లాంటిది. మన ఇమ్యూనిటీకి బూస్ట్ ఇస్తుంది. మన శరీరంలో ఉండే తెల్ల రక్త కణాలకి, అవే మన సైనికులు, వాటికి పవరిస్తుంది. అంతేకాదు, మన స్కిన్ గ్లో అవడానికి కారణమైన కొలాజెన్ తయారీకి కూడా ఇదే కీలకం. అందుకే కదా జలుబు చేస్తే చాలు పెద్దవాళ్లు వేడి నీళ్లలో నిమ్మరసం పిండిస్తారు. కాని ఆగండి, కథ ఎక్కడితో అయిపోలేదు. నిజానికి అసలు కథ ఇప్పుడే మొదలవ్వబోతోంది. మనం ఇప్పటిదాకా చూసింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇక అసలు హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. అదే నిమ్మతొక్క. అవును, మనం పెద్దగా పట్టించుకోకుండా పడేసే ఆ తొక్కలోనే అసలైన సీక్రెట్ వెపన్ దాగుంది. వినడానికి కొంచెం షాకింగ్గా ఉన్నా ఇది నిజం. నిమ్మ తొక్కలో మనం తాగే రసం కన్నా ఏకంగా 5-10 రెట్లు ఎక్కువ పోషకాలుంటాయట. అంటే ఆలోచించండి, ఇన్నాళ్లు మనం ఎంత పెద్ద నిధిని డస్ట్బిన్లో పడేస్తున్నామో. మరి ఈ సూపర్ పవర్కి కారణమేంటో తెలుసా? దాని వెనక ఒక కాంపౌండ్ ఉంది. దాని పేరు డి-లిమోనిన్. ఇది ఒక పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్. సింపుల్గా చెప్పాలంటే మన శరీర కణాలకి ఒక బాడీగార్డ్ లాంటిది. మన కణాలని డ్యామేజ్ చేసే వాటి నుండి ఇది కాపాడుతుందన్నమాట. ఈ డి-లిమోనిన్ అనేది నిమ్మతొక్కలోని నూనెలో 60% కంటే ఎక్కువ ఉంటుంది. డి-లిమోనిన్ ఒక్కటే కాదు, ఆ తొక్కలో ఇంకా చాలా మ్యాటర్ ఉంది. మన లివర్ని డీటాక్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బాడీలో ఎక్కడైనా వాపులుంటే తగ్గిస్తుంది. ఇంకా పెక్టిన్ అనే ఒక ఫైబర్ ఉంటుంది, అది మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఓవరాల్గా చూస్తే గుండె, రక్తనాళాలు, చివరికి మన స్కిన్ హెల్త్కి కూడా ఇది చాలా మంచిది. ఓకే, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, బాగుంది. మరి ఈ పవర్ని మనం ఎలా వాడుకోవాలి? ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ మొత్తం నిమ్మకాయను మన డైట్లో ఎలా చేర్చుకోవాలో చూసేద్దాం. నిమ్మ తొక్క తురుము, దీన్నే లెమన్ జెస్ట్ అంటారు. దీన్ని వాడటం చాలా చాలా సింపుల్. మనం చేసుకునే సలాడ్స్, సూప్స్ లేదా రైస్ ఐటమ్స్లో కొద్దిగా యాడ్ చేస్తే చాలు, అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది. స్మూతీస్లోగాని, పెరుగులోగాని కలపొచ్చు. వేయించిన కూరగాయల మీద, గ్రిల్ చేసిన చేపల మీద చల్లుకుంటే ఆ టేస్టే వేరు. చివరికి మనం తాగే టీలో కూడా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయముంది. మనం డైరెక్ట్గా తొక్కను వాడుతున్నాం కాబట్టి దానిమీద పురుగుమందుల అవశేషాలుండే ఛాన్స్ ఉంది. అందుకే వాడే ముందు నిమ్మకాయను గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. వీలైతే ఆర్గానిక్ నిమ్మకాయలనే వాడటం బెస్ట్. ఓకే, నిమ్మకాయే ఎంత మంచిదైనా సరే దాన్ని వాడటంలో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. ప్రయోజనాల్ని పొందుతూనే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. ఇక్కడే ఒక బ్యాలెన్స్ అవసరం. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ మన డైజెషన్కి, కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూసుకోవడానికి చాలా మంచిది. కానీ అదే సమయంలో దాని ఎసిడిటీ లెవెల్, అంటే పీహెచ్, అది 2-3 మధ్యలో ఉంటుంది. అంటే ఇది చాలా స్ట్రాంగ్ యాసిడ్ అన్నమాట. రెగ్యులర్గా ఇది మన పళ్లకు తగిలితే పైన ఉండే ఎనామిల్ పొర దెబ్బతినే ప్రమాదం ఉంది. మరి మన పళ్లని ఎలా కాపాడుకోవాలి? సింపుల్, ఒక 3 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, నిమ్మరసం నీళ్లు తాగేటప్పుడు స్ట్రా వాడండి. దీనివల్ల రసం నేరుగా పళ్లకు తగలకుండా ఉంటుంది. సెకండ్, తాగిన వెంటనే మామూలు నీళ్లతో నోటిని బాగా పుక్కిలించండి. అండ్ థర్డ్, ఇది చాలా ఇంపార్టెంట్, నిమ్మరసం తాగిన వెంటనే బ్రష్ చేయకండి. కనీసం ఓ అరగంట ఆగి ఆ తర్వాత బ్రష్ చేసుకోండి. సో చూసారుగా, ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలిసాక నెక్స్ట్ టైం మనం నిమ్మకాయని చేతిలోకి తీసుకున్నప్పుడు దాన్ని కేవలం రసం కోసం వాడే ఒక పండులా చూస్తామా, లేక దాని తొక్కలో దాగి ఉన్న అపారమైన శక్తిని కూడా గుర్తు చేసుకుంటామా? ఈ కొత్త దృష్టితో చూస్తే ఒక మామూలు నిమ్మకాయ కూడా ఒక సూపర్ ఫుడ్లా కనిపిస్తుంది కదూ.